కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి చాలా ఆసక్తికరమైన టాపిక్ మర్యాద. మర్యాద అన్న మాట వినగానే దీని జంటపదమైన మంచి గుర్తుకొస్తుంది. మంచి మర్యాద అంటూ మంచితనం ఎవరిలో ఉంటుందో వాళ్ళకే మర్యాదగా ప్రవర్తించటం తెలుస్తుంది అన్నది ఈ రెండు పదాల మధ్య ఉన్న సంబంధం కావచ్చు. ఆ విషయం అలా ఉంచితే మర్యాద అన్న పదాన్ని మనం దైనందిన ప్రయోగంలో గౌరవం ఇవ్వటం అన్న అర్థంలో వాడతాం. వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు చాలా బాగా మర్యాదలు చేశారు, ఫలానా వారి అమ్మాయి పెళ్లిలో మగపెళ్లి వారికి మర్యాదలు బాగా జరిగాయి, ఇలా ఈ పదాన్ని వాడతాం. కానీ ఈ పదానికి ఇంకా చాలా విస్తృత అర్థం, భావం ఉన్నాయి. రామునికి మర్యాదరాముడు అన్న పేరు ఉంది. అంటే ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, పిన్నలను ఎలా ప్రేమించాలో, ప్రజను ఎలా పరిపాలించాలో తెలిసినవాడు అని. తెలుగు కథా సాహిత్యంలో మరో మర్యాదరామన్న ఉన్నాడు. వెర్రిబాగుల గొర్రెల కాపరి అయిన ఇతనిని శ్యామలాదేవి అనే దేవత మర్యాదస్తునిగా మార్చినట్టు ఆ కథలో చెప్పబడింది. అయితే పైన మనం అనుకున్నట్టు అతిథి మర్యాదలు చేయటం అంటే నవకాయ పిండి వంటలతో భోజనం పెట్టడం, తిరుగు ప్రయాణమై వెళ్తున్నప్పుడు కొత్త బట్టలు పెట్టి పంపించడం, ఎదుటివాళ్లు పొంగిపోయేలా ముఖప్రీతి మాటలో మనసు ప్రీతి మాటలో మాట్లాడటం ఇవి మాత్రమే కాదు. అవి గృహస్థు యొక్క సంస్కారాన్ని తెలిపేవే అయినా అవే మర్యాదలు అంటే అని అనుకోవటం మాత్రం చాలా చిన్న పరిధిలో ఈ టాపిక్ గురించి చర్చించినట్టు అవుతుంది. మర్యాద అంటే మాట తీరు, వస్త్రధారణ, కూర్చునే పద్ధతి, శరీర భాష అంటే బాడీ లాంగ్వేజ్, ఎక్కడికి ఎలా వెళ్ళాలి, సమయ సందర్భాలను బట్టి ఎలా ప్రవర్తించాలి, అవతలి మనుషుల స్థాయిని బట్టి మన స్థాయిని పెంచుకోగలగటం ఎలా, ఎదుటి వాళ్లలోని ప్రతిభను గుర్తించి గౌరవించటం, క్షమాగుణంతో పాటు క్షమించమని కోరగలగటం, మన కోసం ఎదుటి వాళ్ళు పడుతున్న కష్టాన్ని గుర్తించగలగటం, ఎదుటి వాళ్ళ నొప్పిని బాధను అర్థం చేసుకొని వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవటం, సాటి మనిషి అవసరాలను కనిపెట్టి చేతనైన సహాయం చేయగలగటం, స్వార్థత్యాగం ఇవన్నీ మర్యాదల కిందికే వస్తాయి. ఇవన్నీ రామాయణ కథలో ఉన్నాయి కాబట్టే రాముడు మర్యాద రాముడు అయ్యాడు. పితృవాక్య పరిపాలన కోసం రాజ్యభోగాలను, రాజ్యాధికారాన్ని త్యాగం చేశాడు. తను అడవుల పాలు కావటానికి కారణమైన పినతల్లి కైకేయిని పల్లెత్తు మాట అనలేదు. ధర్మం ఎటు ఉంటే ధర్మమూర్తి అయిన రాముడు అటే అన్న మాట నిజమని వాలితో కాక సుగ్రీవునితో స్నేహం చేయటం నిరూపిస్తుంది. దుర్మార్గుడైన రావణుని సంహరించినప్పటికీ ఒక శివభక్తుణ్ణి బ్రహ్మస్వరూపిని చంపినందుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందన్న నమ్మకంతో ఎన్నో లింగ ప్రతిష్ఠలు చేయటం వంటివన్నీ రాముని మర్యాద స్వరూపాన్ని నిరూపిస్తున్నాయి. ఎదుటివాడు తనకు బద్ధశత్రువైనా అతనిలోని గొప్పతనాన్ని, పరాక్రమాన్ని, భక్తిని గుర్తించి గౌరవించటం చిన్న విషయం కాదు. అలాగే రావణుని భార్య మండోదరి పాతివ్రత్యాన్ని మెచ్చుకోవటం, భర్త మరణంతో ఆమె విలపిస్తున్నప్పుడు ఆమె దుఃఖానికి బాధపడి ఆమెను ఓదార్చటం ఇవన్నీ రాముని అద్భుత వ్యక్తిత్వానికి మచ్చుతునకలు. అందుకే రాముడు మానవులందరికీ ఆదర్శమూర్తి అయ్యాడు. ఇలా చెప్తూ పోతే ఇక్కడే ఒక సంక్షిప్త రామాయణం తయారవుతుంది. కనుక మళ్ళీ వెనక్కి మన సబ్జెక్ట్లోకి వచ్చి వర్తమానం గురించి మాట్లాడతాను. ఇక ఈ కాలం నాటి మర్యాదల గురించి మాట్లాడాలంటే మర్యాద లేనితనం గురించి ఎక్కువ మాట్లాడుకోవలసి వస్తుంది. అతిథి మర్యాదల గురించి మీకు తెలిసిందే గనక దాని గురించి ఎక్కువగా మాట్లాడను. అతిథిని దేవుడిగా భావించటం, రండి రండి దయచేయండి అని ఆహ్వానించటం, రాగానే కాళ్లకు నీళ్ళివ్వటం, కూర్చోండి అని ఉచితాసనం చూపించటం, వింజామరలు వేచటం, షడ్రసోపేతమైన భోజనాన్ని వండి వడ్డించటం ఇవన్నీ పురాణకాలపు మర్యాదలు. సరే ఒప్పుకుందాం. అంతగా కాకపోయినా కొంతైనా మర్యాదలు అనేవి ఉండాలి కదా. ఎవరన్నా భోజనానికి వస్తున్నారంటే ఇంట్లో పొయ్యి వెలిగించే పని లేకుండా కూరలు, బిర్యానీలు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నారు.
ఊరి నుంచి అయిన వాళ్ళు ఎవరైనా వస్తామని ముందుగా చెప్తే, మా ఇల్లు చాలా చిన్న ఫ్లాట్ అండి, మాకు ఇబ్బందే కాక మీరు కంఫర్ట్ ఫీల్ కారు అని అంటున్నారు నిర్మోహమాటంగా రావద్దని చెప్తూ. సరే, ఆ విషయం అలా ఉంచి మరో విషయం వైపు డైవర్ట్ చేసి ఈసారి మీకు వెరైటీ విషయాలను వినిపిస్తాను. ముందుగా ఎవరైనా ఎక్కడికి ఎలా వెళ్ళాలి అన్నది మాట్లాడుకుందాం. ఆ మధ్య నేనేదో ప్రోగ్రాముకు సంబంధించిన వీడియో ఒకటి, సందర్భం గుర్తులేదు కానీ చూశాను. అందులో వేదిక మీద దేశ ప్రధానమంత్రి ఉన్నారు. ఒక హిందీ సినిమా యాక్ట్రెస్ ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించి నేషనల్ అవార్డు ఏదో సంపాదించిన ఆవిడ కూడా కూర్చొని ఉంది. ఎలా అంటే కాలు మీద కాలు వేసుకొని పాయింటెడ్ షూస్ని విలాసంగా ఊపుతూ తొడ వరకు కట్, దాన్ని స్లిట్ అనాలనుకుంటా, ఉన్న పొడుగు గౌనును వేసుకొని లోనెక్ కూడా ఉన్న టాప్ వేసుకొని ఉంది. ఇక ఆ సీన్ని మీరే ఊహించుకోండి ఎంత అసహ్యంగా ఉంటుందో. ఇప్పుడు ఘోటక బ్రహ్మచారులు కూడా, యోగులు కూడా దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఇలాంటి వాళ్లను పొలిటికల్ ఇంటర్వ్యూ చేయటానికి పైన చెప్పిన అలాంటి డ్రెస్ వేసుకున్న, జుట్టు విరబోసుకొని లిప్స్టిక్ ఎర్రగా పెదాలకు పూసుకున్న యాంకరమ్మకు మైక్ ఇచ్చి పంపిస్తే ఎంత అమర్యాదగా అసహ్యంగా ఉంటుందో ఇది కూడా మీరే కళ్ళ ముందు దృశ్యమానం చేసుకోండి. ఇంటర్వ్యూ అంటే గుర్తుకొచ్చింది. ఆ మధ్య నేను యూట్యూబ్లో బహుముఖ ప్రజ్ఞాశాలి భక్తురాలు అయిన ఒక గౌరవప్రదమైన స్త్రీని ఇంటర్వ్యూ చేయటానికి ఇతర మతస్థురాలైన ఒక యాంకర్ పిల్ల రావటం చూశాను. మాటల సందర్భంలో ఆ అమ్మాయి శివుడి అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి ఆమెనేదో అడగాలని అనుకొని, అదే శివుడు పార్వతి ఆ ట్రాన్స్జెండర్ గురించి ఏం చెప్తారు, అదేంటి అసలు అని అడిగింది. నేను ఒక్కసారిగా అదిరిపడ్డాను, నోరెళ్ళబెట్టేశాను. ఆ భక్తురాలికి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోవటానికి విఫలయత్నం చేస్తోందని ముఖంలోని భావాలు చెబుతున్నాయి. వ్యంగ్యంగా ఒక నవ్వు నవ్వి, అది కాదమ్మా అంటూ అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఒక వాస్తు పండితుని దగ్గరకు వాస్తు అంటే ఏమిటో కూడా తెలియని కుర్ర యాంకర్ వెళ్ళి, ఆ రోడ్డు శూల అన్నాడు. బాబు, దాన్ని రోడ్డు శూల అనరు, వీధి శూల అంటారు అని అక్కడికక్కడే సరిచేయడాన్ని నేను చూశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు ఎలాగూ ఆయా రంగాలలో నిష్ణాతులైన వాళ్లే ఉంటారు గనక వాళ్లతో సమస్యలుండవు. కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆ ఫలానా రంగంలోని ప్రాథమిక విషయాలు కూడా తెలియని వాళ్ళైతే ఆ ఇంటర్వ్యూ అపహాస్యం పాలవుతుంది. ఎవరిని ఏ విషయం గురించి ఇంటర్వ్యూ చేయటానికి వెళుతున్నారో ఆ మగ లేక ఆడ యాంకర్ కూడా ఆ ఇంటర్వ్యూ చేయబోయే పండితుని లేక శాస్త్రజ్ఞుని పూర్తి వివరాలను తెలుసుకుని ఉండటమే కాక ఆ సబ్జెక్టు గురించి కూడా కొంత అవగాహనను, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ నిపుణుని దగ్గరకు వెళ్ళేటప్పుడు అతని నుంచి ఎక్కువ సమాచారాన్ని, విలువైన విషయాలను రాబట్టగలిగేలాంటి ప్రశ్నలను తయారు చేసుకొని ఫుల్ ప్రిపరేషన్తో వెళ్ళాలి. ఇంటర్వ్యూ ఇవ్వటమే కాదు, ఇంటర్వ్యూ చేయటం కూడా ఆషామాషి వ్యవహారం కాదన్న విషయం ఆ ఛానల్ యాజమాన్యానికి, ఆ యాంకర్కు కూడా తెలిసి ఉండాలి. ఇందాక మర్యాద గురించిన ప్రాథమిక విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం అనుకున్నాం కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, క్షమించటం, క్షమించమని అడగటం, మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని వెంటనే గుర్తించి సవరించుకోవటం, పశ్చాత్తాపపడటం, దాని నుంచి పాఠాలు లేక గుణపాఠాలు కూడా నేర్చుకోవటం, ఇవన్నీ కూడా మంచి మర్యాదస్తులుగా మనల్ని మనం తయారు చేసుకోవటానికి ఉపయోగపడే విషయాలు అని, ఇలాంటివి మనం ఎదగటానికి తోడ్పడతాయి. ఎలాంటి భేషజాలు లేకుండా నేను నేర్చుకున్న ఒక విషయాన్ని గురించి మీ ముందు ఉదాహరణగా చెప్తాను. అవి నేను మా కాలేజీలో కొత్తగా లెక్చరర్ పోస్టులో చేరిన రోజులు. నేనే జూనియర్ని అందరికన్నా. క్లాస్ లేని సమయంలో మా లేడీస్ స్టాఫ్ రూమ్లో
నా చైర్లో కూర్చొని కథలు రాసుకుంటూ ఉండేదాన్ని. నా ఎదురుగా ఒక సీనియర్ లెక్చరర్ ఉర్దూ డిపార్ట్మెంట్ ఆవిడ కూర్చొని కవితలు రాసేది. రాస్తున్నప్పుడు తపస్సమాధిలో ఉన్నట్టు ఆలోచన ముద్రలో ఉండేది. ఒకరోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం आप क्या लिखते, कैसा लिखते, मैं सुनना चाह रहा हूँ, ఏ కవిత సునాయేనా అని అడిగాను. మేడం మీరేం రాస్తున్నారో ఎలా రాస్తున్నారో తెలుసుకోవాలని ఉంది, ఒక కవిత వినిపించండి అని అడిగాను. నిజంగా నేను మంచి ఉద్దేశంతో ఆమె నుంచి ఏదన్నా నేర్చుకోవాలని అలా అడిగాను. ఆవిడ ఒక కవిత వినిపించింది. నిజం చెప్పాలంటే అది నాకు అర్థం కాలేదు. అదేమిటో ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు. కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు. మేడం నాకు అర్థం కాలేదు అన్నాను. అంటే కొంచెం వివరణగా ఇంకేమైనా చెప్తుందేమోనని నా ఉద్దేశం. కానీ ఆవిడిచ్చిన సమాధానం నా దిమ్మ తిరిగిపోయేలా చేసింది. ఆ మాటలు ఆ తర్వాత నాకెన్నో నేర్పాయి. ఇప్పటికీ ఆ మాటలు గుర్తున్నాయంటే అర్థం అదే కదా. ఇంతకు ఆ మాటలు ఏమిటంటే, आप जितना समझ सकते इतना ही समझो वाणी, బాకీ కా छोड़ दो అంది. అంటే అర్థం, నువ్వు ఎంత అర్థం చేసుకోగలవో అంత అర్థం చేసుకో, అర్థం కానిది వదిలేయి అని దాని అర్థం. అప్పుడు నాకు అర్థమైంది, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని. అవతలి వాళ్ళ స్థాయిని తెలుసుకొని ఆ స్థాయికి సరిసమానంగా కాకపోయినా కొంత దూరంలో అయినా ఉండి మాట్లాడగలగాలి అని. అప్పటి నుంచి స్థాయి అన్న ఈ పదానికి నా మనసులో గౌరవం పెరిగిపోయింది. మన స్థాయిని ఎప్పటికప్పుడు పెంచుకోవడం కోసం కొత్త పదాలు, కొత్త విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటిదే ఇంకో చిన్న అనుభవం చెప్తాను. తెలుగు లింగ్విస్టిక్స్ అంటే, భాషాశాస్త్రం అంటే నాకు చాలా డ్రై సబ్జెక్టుగా ఉండి త్వరగా అర్థమయ్యేది కాదు. దాంతో అది టీచ్ చేసే మా సార్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు, లింగ్విస్టిక్స్ నాకు బోరుగా ఉంది సార్ అన్నాను. వెంటనే ఆయన, బోర్ అన్న మాటను వాడద్దు, అన్నీ నేర్చుకోవాలి అని నాకు ఒక క్లాస్ పీకారు. అప్పటి నుంచి మళ్ళీ బోర్ అన్న పదం ఎవరి ముందైనా ఎత్తితే ఒట్టు. మన అనుభవాలే మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయన్న మాట ఎంత వాస్తవమో కదండి. పిండితార్థం ఏమిటంటే, మర్యాదపూర్వక ప్రవర్తనను అలవర్చుకోవాలనుకునేవారు మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాని లెవెల్కు రీచ్ కావాలని అనుకోవాలి. కానీ మనకన్నా కింది స్థాయి వాడికి అర్థం కావటం కోసం మన స్థాయిని దిగజార్చుకోనవసరం లేదు. కాకుంటే మనం శిక్షణ ఇస్తున్న సమయంలో నేర్చుకునే దశలో ఉన్నవాడి స్థాయికి అర్థమయ్యేలా మన స్థాయిని మనం కొంచెం తగ్గించుకోవలసి వస్తుంది. అది శిక్షణలో భాగంగా మాత్రమే. మర్యాద అని టైటిల్ పెట్టి ఏదేదో చెప్తోంది అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మనల్ని మనం మర్యాదరాముని స్థాయికి చేరవేసుకోవటానికి చేయవలసిన వ్యక్తిత్వ వికాస విషయాలేనండి. అవునంటారా కాదంటారా? మీరే ఆలోచించి చెప్పండి. ఇక ఉంటానండి. ఈ రోజుకి ఇవి చాలు. మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.